ఆప్కి అదాలత్లో ఫిలిం సూపర్ స్టార్ రిషి కపూర్ గారి మీదున్న మొదటి ఆరోపణ, ఆయన తన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంటారు. రిషి గారు, మిమ్మల్ని ఒక రొమాంటిక్ హీరోగా ప్రజలు చాలా ఆదరించారు. 25 సంవత్సరాలుగా ప్రజలు మిమ్మల్ని ప్రేమించారు. ఇంకో 4-5 సంవత్సరాలు మీరు కంటిన్యూ అయితే బాగుంటుందనిపించే టైంలో మీరు వదిలేశారు. ఏం చేయమంటారు, శరీరం నాకొచ్చి అతుక్కుపోయింది. అంటే రజిత్ గారు, అసలు జరిగింది ఏమిటంటే, ఒక సమయంలో ఏమైందంటే నా భార్య నీతు కూడా నాతో చెప్పింది. నేను దాని గురించి ఆలోచించాను. అంటే సినిమాలు నాకు బోర్ కొట్టడం మొదలుపెట్టాయి. ఎప్పుడూ జెర్సీ వేసుకుని ఊటీకి, స్విట్జర్లాండ్కి వెళ్ళి పాటలు మాత్రమే పాడుతుండేవాణ్ణి. చెట్ల కింద హీరోయిన్లను పట్టుకుని పరిగెత్తాడేవాణ్ణి. ఒప్పుకుంటాను, డబ్బు బానే సంపాదించాను. కానీ యాక్టింగ్ విషయంలో నాకున్న ఆసక్తి పరిపూర్ణమయ్యేలా నాకు ఏ రోల్స్ రాలేదు. దాంతో నాకు అప్పట్లో కొత్త కుర్రాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. సల్మాన్, షారూక్, అమీర్. నిజానికి ఇది 96, 97 ఆ టైం అనుకుంటాను. 98 ఆ టైంలో. అప్పుడు నేను వాలంటరీగా ఈ కెరియర్ని వదిలేద్దామని ఆలోచించాను. కంటిన్యూస్గా 25 ఇయర్స్ వర్క్ చేయడం అంటే 73 నుంచి 98 వరకు. 98లో కారోబార్ అనే సినిమా వచ్చింది. నిజంగా అప్పటి వరకు వర్క్ చేయడం అంటే అదో పెద్ద ఇన్నింగ్స్ అనే చెప్పాలి. నిజానికి ఎంతో తక్కువ మందే ఈ స్థాయికి వచ్చారు. మీరు తినే వాటిలో, తాగే వాటిలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ మీకు పని ఇవ్వడం మానేశారు. అది నిజమే, ఒప్పుకోవాలి. అంటే మా కపూర్ కుటుంబంలో ఒక దోషం అని కూడా చెప్పాలి. ఈ భోజనం విషయంలో నన్ను, నా శరీరం గురించి పట్టించుకోవడం వదిలేశాను. ఆ తర్వాత 99 నుంచి ఇప్పటి వరకు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడే యాక్టింగ్కి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో మంచి రోల్స్ చేస్తున్నాను. నాకు అవి బాగా నచ్చాయి. అదేవిధంగా నా పని కూడా మీకు బాగా నచ్చుంటుందనుకుంటాను. కానీ రిషి గారు, బాబీ అనే మొదటి సినిమాలోనే మీకు అతిపెద్ద సక్సెస్ లభించింది. అది సూపర్ హిట్ అయింది. మీరు అలాగే ఉంటుండొచ్చు కదా. నేను ఆ తుఫాన్తో పోరాడాను. ఆ పోరాటం నిజానికి అదొక యాక్షన్ ప్రపంచంలా ఉండేది. ఆ తుఫాన్ పేరు అమితాబ్ బచ్చన్. అది అమితాబ్ బచ్చన్ గారి టైం అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ అంటే యాంగ్రీ మెన్స్ ఉండే టైం అది. హీరోలు తుపాకీలు పట్టుకుని ధైర్య సాహసాలు అవి చేస్తూ కత్తులు పట్టుకుని బ్యానర్లో ఉండేవారు. కానీ నేను మాత్రమే గిటార్ పట్టుకుని నిలబడేవాడిని. ఇప్పుడు మీరు నేను ఎంటర్ అవ్వగానే మ్యూజికల్ హీరో, డాన్సింగ్ హీరో అని చెప్పారు. ఇటువంటి ఇంట్రొడక్షన్ ఉండాలని నేను ఏ రోజు అనుకున్నదే లేదు. నేను కోరుకున్నది ఏమిటంటే నేను ఒక మంచి కళాకారుణ్ణి కావాలని మాత్రమే. ఎందుకంటే నా కోరిక ఏమిటంటే ప్రజల్ని సంతోషపెట్టి వారి మనసులో స్థానం సంపాదించాలి, ఒక మంచి కళాకారుడుగా. ఎందుకు మీకు ఇలాంటి ఒక ఇంట్రడక్షన్ వచ్చిందంటే, బాబీ సినిమాలో మీరు ఒక రొమాంటిక్ హీరో. బాబీ పూర్తయిపోయింది కదా, అది 44 ఇయర్స్ అయిపోయింది. అదేమన్నా నిన్న జరిగిన విషయం. అప్పట్లో మేము చాలా చిన్న కుర్రాళ్ళం. చెప్పాలంటే నాకు 20-21 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ తర్వాత మీరు చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అన్ని సినిమాల్లోనూ మీరు రొమాంటిక్ గా 32 మంది కొత్త హీరోయిన్స్ తో రొమాన్స్ చేశారు. మీరు చెప్పేది నిజమే, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. 23 కంటే ఎక్కువనే చెప్పాలి. నేను మీకు ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ జడ్జిగా వచ్చి కూర్చున్నారు కదా, ఆవిడ కూడా ఒకప్పుడు నాతో హీరోయిన్గా యాక్ట్ చేయాల్సిన వారే. ఆవిడ ఫస్ట్ మూవీ కూడా నాతోనే యాక్ట్ చేసి ఉండేవారు. బాబీ తర్వాత రాజ్ కుమార్ గారు బాబీ తర్వాత ఆవిడ్ని కోల్కతాలో చూశారు. ఆయన ఈవిడ్ని రిక్వెస్ట్ కూడా చేశారు, ఒకవేళ మీరు సినిమాలో యాక్ట్ చేస్తే నేను చాలా సంతోషపడతానని చెప్పారు. కానీ ఆవిడ గార్డియన్ వద్దని చెప్పారు. అప్పుడు ఆవిడకి చాలా చిన్న వయసు, ఆవిడ ఇంకా చదువుకోవాలనుకున్నారు. కానీ ఆ 23-24 అయి ఉండేది ఈవిడ నాతో యాక్ట్ చేస్తుంటే. కానీ బాబీ సినిమా వచ్చిన తర్వాత మిగతా హీరోల వయసు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మీది చాలా చిన్న వయసు కాబట్టి మీ వయసుకి హీరోయిన్స్ ఎవరు దొరకలేదట. కరెక్ట్గా చెప్పారు. నేను ఇక్కడ ఈ విషయం చెప్పి తీరాలి. నిజానికి ఏమైందంటే, బాబీ కంటే ముందు రిలీజ్ అవుతున్న సినిమాలను చూసుకుంటే ఆ సినిమాల్లో రెగ్యులర్గా మెచ్యూర్డ్ హీరోస్ యాక్ట్ చేసేవారు. బాబీ మొదటి సినిమా అంటే ఒక టీనేజర్ యాక్ట్ చేయడం. నా వయసు అప్పుడు 19 లేక ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత డింపుల్ నాకంటే 6 ఏళ్ళు చిన్నవిడ.
అప్పట్లో ఒక రియల్ టీనేజ్ సినిమా ఇదనే చెప్పాలి. అప్పట్లో వచ్చింది. బాబీ సినిమా హిట్ అవ్వగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఇడియం ఉండేది. అదేమిటంటే ఆ సమయంలో ఉన్న హీరోస్ అందరూ మగాళ్ళలా ఉండేవారు, హీరోయిన్స్ అందరూ ఆడవాళ్లలా ఉండేవారు. బాబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోస్ అందరూ కుర్రాళ్ళు అయిపోయారు, హీరోయిన్లందరూ ఆ అమ్మాయిలు అయిపోయారు. ఇది రాత్రికి రాత్రే కొంతమంది సీనియర్స్ యాక్టర్స్ ఉండేవారు, వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ క్యారెక్టర్స్ ఆపేశారు. సో ఇదే జరిగిన వాస్తవం. అలాగే నేను ఇంకో విషయం కూడా విన్నాను, మీరు ఒకే హీరోయిన్తో వరుసగా 12 సినిమాలు చేశారట. తనెవరు? ఇంకెవరు? తను నా భార్యే, ఇంకెవరో కాదు. 12 కాదు, 11, ఇప్పుడు నాకు తెలిసి 14 అయ్యుంటాయి. నీతుతో నేను 14 సినిమాలు యాక్ట్ చేశాను. ఒకరితో 14 సినిమాలు చేశారంటే ఆవిడలో మీకు అసలు ఏం నచ్చింది? నాకు అప్పుడే అర్థమైంది తనతో 14 సినిమాలు యాక్ట్ చేయలేదంటే నేను అయిపోతాను అని. ఈ కాలంలో హీరోస్ చూసారంటే చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు. మీ అబ్బాయి గిటార్ వాయించాలంటే దాదాపు 3 నుంచి 4 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు కూడా అంత కష్టపడ్డారా? అటువంటిదేమీ లేదు. మీలో ఎంతో మందికి బాగా తెలిసే ఉంటుంది. గిటార్ కానివ్వండి, డప్పు కొట్టడం కానివ్వండి, లేక ట్రంపెట్ వాయించడం కానివ్వండి, నాకేమీ తెలీదు. మిమ్మల్ని నేను మోసం చేస్తూ వచ్చాను. ఒక నటుడిగా ఉన్నందువల్ల నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను. అంటే నేను వాయించగలను, ఇవన్నీ నా ప్రొఫెషన్లో భాగమని కన్విన్స్ చేశాను. నాకు డాన్స్ చేయడం చేత కాదు, అంటే ఇప్పుడున్న కుర్రాళ్ళలా నేను చేయలేను. నేను ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ రన్లో నేను లేను. ఉండుంటే నేను చచ్చుండేవాణ్ణి. ఈ మధ్యస్తున్న సినిమాల్లో డాన్సింగ్ అనేది చచ్చినా వాడలా చేయడం నా వల్ల కాదు. అది కూడా ఇంత వెయిట్తో. అది ఇప్పుడొచ్చింది కదా, వెయిట్ ఇప్పుడే వచ్చింది, అప్పుడు రాలేదు కదా. సో అప్పట్లో చూసుకున్నారంటే నేను మీతో ఒక నిజం చెప్పాలి. నేను నిజాయితీగా నా పని చేసుకున్నాను, కష్టపడ్డాను. సులభంగా ఏదీ జరిగిపోదు. ఆ తర్వాత దాని ఫలితమే ఈరోజు ఆప్కి అదాలత్లో మీ ముందుకొచ్చి కూర్చున్నారు. అప్పుడు కష్టపడినందువల్ల ఈరోజు ఇక్కడికొచ్చి కూర్చున్నారు. నేను వచ్చిన వెంటనే ఈయనతో చెప్పాను, చూడండి నేను నా తలకాయ ఈ షోలో పెట్టాను, మీరేమైనా చేసుకోవచ్చు అని. కానీ ఒక హీరోగా ఎవరినైతే ప్రజలు అంగీకరించారో, యాజ్ ఎ హీరోగా ప్రేమించారో, ఆయన క్యారెక్టర్స్ చేయడం తర్వాత చాలా నెగటివ్ అయిపోయారు, విలన్ అయిపోయారు. నాకు సంబంధించినంత వరకు అంటే అది ఎలా చెప్పాలి, ట్రూ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఒక కళాకారుడు అన్ని రకాల క్యారెక్టర్స్ యాక్ట్ చేయాలి. చెప్పాలంటే నేను ఒక కామెడియన్గా యాక్ట్ చేశాను, సీరియస్ రోల్ యాక్ట్ చేశాను, తర్వాత ఒక విలన్గా కూడా నేను యాక్ట్ చేశాను. అతి త్వరలోనే ఒక సోషల్ ఫిలిం రాబోతోంది నాది, అది కూడా చాలా బాగుంటుంది. అలా డిఫరెంట్ రోల్స్ చేయడం చాలా బాగుంటుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్టు నేను కేవలం పాటలే పాడేవాణ్ణి, కోటు వేసుకుని హీరోయిన్ వెనకాల పరుగులు పెట్టేవాణ్ణి. ఇప్పుడే పని చేసుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ విషయం తలుచుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. 90 ఏళ్ల తాతగా నటించినందుకు సంతోషంగా ఉందా? చూసారా, ఖచ్చితంగా. ఎంతమంది ఆర్టిస్టులు అలా చేయగలరు? నాకు తెలిసి ఓ 24, 25 అంతకంటే తక్కువే చేసుంటాను. ఆ తర్వాత షూటింగ్ అప్పుడు డైరెక్టర్తో మీరు డైలీ గొడవ పడేవారు. అవును, అందరికీ ఈ విషయం తెలిసిందే. ఈయనకు కూడా ఈ విషయం తెలిసిందే. నాకు మేకప్ పూర్తి చేయడానికి 5:30 గంటలు టైం పడుతుంది. ఉదయం 5 గంటలకు లేస్తాను, అంటే ఉదయం 6 నుంచి 12 వరకు మేకప్ చేసేవాళ్ళు. ఆ తర్వాతే సెట్కి వెళ్ళేవాడిని. నేను పనిచేసేటప్పుడు డైరెక్టర్తో ఒక విషయం కోసమే గొడవ పడుతూ ఉండేవాడిని. ఎప్పుడూ క్రియేటివిటీ కోసం నేను గొడవ పడలేదు, ఎప్పుడూ ఎగ్జిక్యూషన్ విషయంలోనే గొడవ పడుతుండేవాడిని. ఎగ్జిక్యూషన్ అంటే అది షార్ట్స్ ఎలా తీస్తారు, వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే షార్ట్స్ అన్ని యాంగిల్స్ నుంచి తీయాలని. నేను ఒక కళాకారుణ్ణి, నా గురించి నాకు తెలుసు. నేను ఒక స్పాంటేనియస్ స్కూల్ నుంచి వచ్చినవాణ్ణి, ఒక న్యాచురల్ స్కూల్ యాక్టర్ని. నేనేమి మెథడ్ యాక్టర్ని కాదు. అన్ని యాక్టింగ్ స్కూల్స్ మీద నాకు ఎంతో మర్యాద ఉంది, వాళ్ళని నేనెంతో గౌరవిస్తాను. కానీ నా స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. 2-3 సార్లు చేస్తే అది స్టైల్ అయిపోతుంది. వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే నేను అన్ని డైరెక్షన్స్లోనూ అదే విధంగా యాక్ట్ చేయాలి అని. వాళ్ళకి నేను అది డెలివరీ చేయలేకపోయాను. అప్పట్లో నేను ఎక్కువగా స్టైల్ అయిపోతూ ఉండేవాడిని. నా మెయిన్ యాంగిల్ ఏమిటో ముందు అది చెప్పండి అని నేను వాళ్లతో ఎప్పుడూ గొడవ పడుతుండేవాడిని. అన్ని యాంగిల్స్ నుంచి వాళ్ళు షూట్ చేయడం నాకు నచ్చేది కాదు. నేను అందుకు అగెన్స్ట్గా ఉండేవాడిని, ఎందుకంటే నా వల్ల కాదు.
కానీ సినిమా చూసిన తర్వాత ఒప్పుకున్నాను, మీరు చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది తప్పు అని. ఒకవేళ అది ఓల్డ్ ఫ్యాషన్ కావచ్చు, ఓల్డ్ స్కూల్. ఇప్పుడు నేను మీతో పోటీ పడలేనని నిజం చెప్పాలి. నేను దాంతో పోటీ పడలేను. కానీ ఏదేమైనా ఎండ్ వాజ్ సో గుడ్. ఎండ్ రిజల్ట్ బాగుంది, అదేగా మనకు ముఖ్యం. ఇంత లాంగ్ కెరీర్ ఆపర్చునిటీలో మీరు ముందు వదిలేసి తర్వాత ఇది చేసుంటే బాగుండేదని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎన్నో ఉన్నాయి. ఒక సినిమా మిథున్ చక్రవర్తి గారికి చాలా పెద్ద హిట్ అవును, అయింది. అవును. ఆ సినిమా పేరు అదేమిటది? ప్యార్ 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 చుప్తా నహీ, ప్యార్ చుప్తా నహీ. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరంటే బుకాడియా గారు. ఆయన ముందు నీతుతోనే ఆ సినిమా మొదలుపెట్టారు. ఆయన నన్ను ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేయాలని ఎంతో పట్టుబట్టారు. కానీ నేను ఎందుకు చేయలేదంటే, అప్పట్లో జమానా కా దికానా హై అని నజీర్ హుసేన్ సినిమా చేస్తున్నాను. అందులో నేను నాసర్ గారి టిపికల్ హీరోగా ఉన్నాను. అంటే వైట్ షూ, గిటార్ ఆన్ ది షోల్డర్, టిపికల్ ఇమేజ్. ప్యార్ చుక్తా నహీలో నా రోల్ ఏమిటంటే ఒక 4 ఏళ్ల కుర్రాడికి తండ్రి పాత్ర. అప్పట్లో నాకేమనిపించిందంటే నా బుర్ర అంతవరకే పనిచేసింది. అంతే ఆలోచించగలిగాను. అంటే తండ్రి రోల్ చేస్తే నా ఇమేజ్ స్పాయిల్ అయిపోతుందని. ప్రాబ్లం ఏమో ఆ వేషం వేయకూడదనుకున్నాను. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక చిన్న విషయానికి ఆ సినిమాని వదులుకున్నాను. దట్స్ ఓకే, దట్స్ గుడ్ లక్. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్జద్ ఖాన్కి ఇలాగే జరిగింది. హౌ హీ గాట్ షోలే. అప్పట్లో డానీకి జరిగింది, ఆ తర్వాత ప్రేమ్నాథ్కి, ఆ తర్వాత జీరో డాన్ అమ్జద్కి. మా ఇండస్ట్రీలో ఇవన్నీ ఎంతో సహజమే. అంటే మిస్ ద బస్, గెట్ ద బస్, ఆ విధంగా. కానీ మీకు చాలా పెద్ద బస్ రాజ్ కపూర్ గారు ఇచ్చారా? అంటే రాజ్ కపూర్ గారు నా ఫాదర్ మాత్రమే కాదు, నా గురువు కూడా. నా ఈ ఎదుగుదలకి కారణం నా గురుదేవులు మా నాన్నగారే. ఆయన నాతో 3 సినిమాలు చేశారు. మేరా నామ్ జోకర్, బాబీ, ప్రేమ్ రోగ్. 3 సినిమాల్లోనూ ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంపార్టెన్స్ ఏమిటో బాగా అర్థమయ్యేలా చేశాయి. అవును, అందువల్ల ఆయనకి నేను ఎంతగానో రుణపడి ఉంటాను ఈ సినిమాలు చేసినందుకు. రాజ్ కపూర్ గారితో పనిచేయడానికి మిగతా డైరెక్టర్స్తో పనిచేయడానికి మీకేదైనా తేడాగా అనిపించిందా? రాజ్ కపూర్ గారు ఒక మంచి యాక్టర్ కూడా. ఆయన ఒక యాక్టర్లో ఏం లోపాలున్నాయో తెలుసుకుంటారు, ఎలా పెర్ఫామ్ చేయాలో నేర్పిస్తారు. అది మనకెంతో ఈజీగా ఉంటుంది. ఒక యాక్టర్కి ఆయన ఇమిటేట్ చేసి చూపిస్తారు. నా విషయంలో అయితే ఆ విధంగా ఏమీ జరగలేదు. నువ్వే పెర్ఫామ్ చేయని వదిలిపెట్టేశారు. అంటే ఇప్పుడు మీకు నా విషయం గురించి చెప్పనా? బాబీ సినిమాలో నా జీవితంలోనే మొదటి పాట మెషాయత్తు నహి అనే పాట పాడాలి. అందువల్ల నేనెంత ఎగ్జైటెడ్గా ఉన్నాను. మొదటి సినిమాలో హీరోగా యాక్ట్ చేయబోతున్నాను, పైగా పాట పాడబోతున్నానని. సెట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చీఫ్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్లలో ఒక అసిస్టెంట్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ రాహుల్ రవీల్, హెచ్ఎస్ రవీల్ గారి అబ్బాయి. నేను వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇవాళ పాటకి కొరియోగ్రాఫర్ ఎవరు అని. ఇంతవరకు ఎవరు రాలేదు అన్నాడు. ఎందుకు రాలేదు అని అడిగాను. ఎవరొస్తారో అని అందరిని అడిగాను. ఇప్పుడు నేను పాట పాడాలి కదా, ఎలా అని. సెట్కి వెంటనే రాజుగారు వచ్చారు. యాక్టింగ్ చేయాలి కదా, నువ్వు రెడీయా అని అడిగారు. అప్పట్లో నేను మా నాన్నగారిని ఫాదర్, డాడీ ఇలా పిలిచేవాడిని కాదు, సార్ అని పిలిచేవాడిని. హాయ్ సార్. నేను వారిని అడిగాను, సార్ డాన్స్ డైరెక్టర్ ఎవరు రాలేదా అని. వెంటనే ఆయన, ఇప్పుడు ఆ అవసరం ఏంటని, నువ్వు అక్కడికి వెళ్ళి నుంచుని పాట పాడు అన్నారు. నాకు రాదు అన్నారు. అదే వస్తుంది, నువ్వు పాడు అన్నారు. ఆయన ఎలా ఆలోచించారంటే, ఒకవేళ డాన్స్ మాస్టర్ వచ్చుంటే నేను ఆయన్ని చూసి కాపీ కొట్టేవాణ్ణి ఆయన చెప్పినట్టు. ఇక ఆయనేమో సీనియర్ యాక్టర్స్ ఎలా చేస్తారో అలా చేసుండేవాడు. ఆ తర్వాత ప్రజలేమనుకునేవారు, రిషి కపూర్ రాజేష్ ఖన్నాని కాపీ కొడుతున్నాడు, శశి కపూర్ని కాపీ కొడుతున్నాడు. కానీ డాన్స్ మాస్టర్గా ఇవన్నీ నేర్పించేది. అందుకే ఆయన చెప్పారు, నువ్వు నీ ఓన్ స్టైల్ని క్రియేట్ చేయని, నీకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకో, నువ్వు పాడు అన్నారు. ఇప్పుడు మీరు చూశారంటే మెషాయర్తో నహీ పాటలో నేను ఎంతో ఆక్వర్డ్గా ఉంటాను. ఉన్నట్టుండి చెయ్యి పైకెత్తేవాడిని పోలీస్ మ్యాన్ లాగా, అలాగే ఇటువైపు తిప్పేవాడిని. నాకేమీ తెలీదు. ఇప్పుడు కూడా నాకేమీ తెలీదు అనుకోండి. అప్పుడు నాకేమీ తెలీదు, ఇప్పుడు నాకేమీ తెలీదు. అందువల్ల సో నా దృష్టిలో ఇది గుడ్ ఎడ్యుకేషనల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఆయన నన్ను వదిలేశారు, నీటిలో వదిలేశారు, నువ్వే ఈతను నేర్చుకో అని. సో అలాగే సార్, నేను కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఈతను నేర్చుకుని నేను చేయగలననే నమ్మకం తెచ్చుకున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, అది నాకేమి నేర్పించారంటే, నేను ఎప్పుడు పాట పాడినా పాట వాయిస్ ఉంటుంది కదా, పిచ్, దాన్ని మ్యాచ్ చేయాలి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పాట పాడేవాళ్ళు హై పిచ్లో పాడుతూ ఉంటారు. సినిమాలో చూసామంటే వీళ్ళేదో పెద్ద కూల్గా హీరో టైప్లో ఇలా పాడుతూ ఉంటారు. దాన్ని మనం మ్యాచ్ చేయాలి, నరాలు చీలిపోతున్నట్టుగా కనిపించాలి. వాడు నిజంగానే పాడుతున్నాడని ఆడియన్స్ నమ్మాలి. ఒకసారి నాకు రణ్బీర్ కాల్ చేశాడు. వాడు నన్ను ఒక్కసారి అడిగాడు, మీరు నాకేదైనా టిప్ ఇవ్వగలరా, పాట పాడడం నాకు కష్టంగా ఉంది అని. ఐ సెడ్, నువ్వు రాజ్ కపూర్ మనవడివి, రిషి కపూర్ కొడుకు అయ్యుండి నన్నే అడుగుతున్నావా అని.
నాకు రావడం లేదు అన్నాడు. నేను వెంటనే వాడితో, నువ్వు హై పిచ్లో పాడు, నీతో ఉన్న హీరోయిన్ నిన్ను నిందిస్తున్నట్టుగా పాట పాడు, వీడేమిటి పిచ్చివాళ్ళు ఇలా అరుస్తున్నాడు అన్నట్టు పాడు. నా విషయంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ దయచేసి ఇలా పాడకో అనేవారు. కానీ ఆడియన్స్ నా పాట వింటారా ఏమిటి? కిషోర్ కుమార్ పాడుతున్నారు, రఫీ గారు పాడుతున్నారు అనుకుంటారు. సో అందువల్ల నేను దాన్ని కూడా ఇష్టపడ్డాను. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గిటార్ వాయిస్తున్నట్టు, తబలా వాయిస్తున్నట్టు. అదే విధంగా నేను హై పిచ్ లో పాడుతున్నప్పుడు ప్రజలు నిజంగా వీడే పాడుతున్నాడని అనుకుంటారు. కొన్ని సినిమాల్లో చూసారంటే కొంతమంది పియానో దగ్గర కూర్చుంటారు, ఏదో మన మీద జాలిపడి వాయిస్తున్నట్టు అనుకుంటారు. కొంతమంది గిటార్ని ఇలా పట్టుకుని కూర్చుంటారు, గిటార్ వాయిస్తున్నట్టు ఏ యాక్షను చేయరు. అప్పట్లో నా మనసులో వెన్ ఐ వాస్ కిడ్ చూసి అనుకునేవాడిని, ఏమిటిది, గిటార్ చేతిలో ఉంది కానీ వాయించడం లేదే. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నేను ఎప్పుడు సినిమాలో యాక్ట్ చేసినా ఇటువంటి తప్పు మాత్రం చేయకూడదు అని. వీడు నిజంగానే వాయిస్తున్నాడని జనం అనుకోవాలి అనుకున్నాను. కొన్ని షోస్కి వెళ్తే కొంతమంది నన్ను గిటార్ వాయించమని అడిగేవారు. నాకు వాయించడం రాదనేవాడిని. ఏమంటున్నారు సార్, మీరు వాయించడం మేము చూసాం కదా అనేవారు. నాకు రాదయ్యా బాబు, నన్ను వదిలిపెట్టండి అనేవాడిని. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు నేను నేర్చుకున్నాను. నాకు నచ్చిన విషయాలు మీకు చూపించాను, మీరు కూడా వాటిని అంగీకరించారు. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ.